ఓటుకు నోటు కేసులో అరెస్టైన నిందితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసింది. ఏకకాలంలో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహ ఇళ్లలో తనిఖీలు చేసింది. డబ్బు వ్యవహారంపై మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పడ్డ ఏసీబీ నిందితుల కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించింది. సుమారు గంట పాటు సోదాలు నిర్వహించిన ఏసీబీ డబ్బు విషయంపై కుటుంబ సభ్యుల నుంచి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం రేవంత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. విచారణ నిమిత్తం ఏసీబీ ఆఫీసుకు తరలించారు. ఇప్పటికే 3 రోజుల పాటు రేవంత్ రెడ్డి విచారించి పలు కీలక ఆధారాలు రాబట్టిన ఏసీబీ అధికారులు ఇవాళ కస్టడీ ముగియనుండటంతో వీలంత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో నిందితుల ఇళ్లలో సాధారణంగా సోదాలు చేశామన్నారు ఏసీబీ డీఎస్పీ సునీత. రేవంత్ ఇంట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు ఆమె. లేదండి, జస్ట్ ఎ ఫార్మాలిటీ, యాజ్ పర్ ద ప్రొసీజర్ చేసాము అంతే. లేదు, ఆల్ ద అక్యూజ్డ్. రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. స్వాతి, ప్రస్తుతం ఎమ్మెల్యే కాలనీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ సునీత ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ప్రస్తుతం ఆయన ఇంట్లో సోదాలు కొనసాగిస్తుంది. ఉదయం 5:30 నుండే ఒకవైపు రోడ్ నెంబర్ 44 జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 44లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన 15 మంది ఏసీబీ సభ్యుల బృందం అక్కడ సోదాలు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ జూబ్లీ హిల్స్లో జరిపిన సోదాల్లో ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. అక్కడ సెర్చ్ వారెంట్ తోటి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ
కుటుంబ సభ్యులు సమక్షంలో పూర్తిగా వీడియో కెమెరాల ద్వారా రికార్డు చేస్తూ సెర్చ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతము అక్కడ ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో తిరిగి అక్కడి నుండి ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఇంటికి రావడం జరిగింది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గత కొద్ది కాలంగా ఇక్కడ ఉండకుండా అదే ఇంట్లో ఉండడం జరుగుతుంది. అయితే అక్కడి నుండి తాళాలు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రత్యేక బృందం ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తుంది. ఈ సోదాల ద్వారా ఏవైతే ఆధారాలు లభిస్తాయో ఆ ఆధారాలని కస్టడీ రిపోర్ట్లో పొందుపరచనున్నారు. అలాగే సెబాస్టియన్తో పాటు ఉదయ్ సింహ ఇండ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురికి అసలు ఏ విధంగా పరిచయం ఏర్పడింది, ఈ కేసులో వీళ్ళ ముగ్గురికి ప్రమేయం ఎంతవరకు ఉందా అనేది కూడా పూర్తి స్థాయిలో ఈ కస్టడీ రిపోర్ట్లో కూడా పొందుపరచనున్నారు. అలాగే నాగోల్ హరిపురి కాలనీలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ బృందానికి ఉదయ్ సింహ ఇంట్లో ప్రధానంగా అక్కడ చూసుకుంటే మాత్రం అక్కడ విదేశీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని ఎక్సైజ్ అధికారులకు సరూనగర్ ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించి అక్కడ వాటిని సీజ్ చేయడం జరిగింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి వాళ్ళ కస్టడీ కూడా ముగ్గురికి ముగియనుంది కాబట్టి ఈ కస్టడీ పిటిషన్ని రేపు దాఖలు చేయబోతున్నారు. కాబట్టి ఈ కస్టడీ రిపోర్ట్లో పూర్తి స్థాయి వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సోదాలను కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం 5:30 ప్రాంతంలో ఏకకాలంలో ఇటు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 44లో ఉన్న రేవంత్ రెడ్డి ఇంటితో పాటు నాగోల్ హరిపురి కాలనీలో ఉన్న ఉదయ్ సింహ ఇంట్లో, అలాగే ఎర్రగడ్డలోని వికాస్పురి కాలనీలో ఉన్న సెబాస్టియన్ ఇంట్లో ఈ ముగ్గురి ఇళ్లలో ఏకకాలంలో 3 బృందాలు సోదాలు నిర్వహించడం జరిగింది. ఒక్కో బృందానికి డిఎస్పీ ఆధ్వర్యంలో ఉన్న అధికారి నేతృత్వం వహించడం జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా వీళ్ళ ఆస్తుల వివరాలు అందరినీ కూడా సేకరిస్తున్నారు. ఎవరెవరికి ఎంతెంత ఆస్తులు ఉన్నా అన్న వివరాలు కూడా రేపటి ఈ కస్టడీ రిపోర్ట్లో కూడా పొందుపరిచే అవకాశం కనబడుతుంది. స్వాతి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.